అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 14వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఆదివారం. తిథి బహుళ దశమి రాత్రి 8:34 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం హస్త ఉదయం 10:49 వరకు. తదుపరి చిత్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు. తదుపరి వృషభ రాశి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. తదుపరి మిథున రాశి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరటనిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. తదుపరి సింహరాశి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు. తదుపరి కన్యరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. దైవ చింతన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా కలిచివేస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి తొలగడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి మకర రాశి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తారు. ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులుంటాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. తదుపరి మీనరాశి. సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.